పోలీసులకి సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సీఐ గారు వచ్చారు, విచారణ చేశారు. అలాగే మా హయ్యర్ అఫీషియల్స్ ఐఎంఏ కదిరికి, డిసిహెచ్ఎస్ మెడికల్స్ మధుసూదన్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. కదిరి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9 గంటల 20 నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే అసలు ఆ టయానికి ఎమ్మనోను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డు ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి. చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి. ఇంక ఇట్లా జరిగితే కదిలో ఇప్పటికి ఆల్రెడీ నైట్ పూట అన్ని అడ్మిషన్స్ నైట్ పూట ఎవరు చూడట్లేదు. ఇట్లా చేస్తే నైట్ పూట ఎవరు చేస్తారండి? ఇప్పటికే కదిరి ఎంత వెనక్కి తీసుకెళ్ళలేదు తెలుసా? రాత్రి పూట ఏదైనా జరిగితే దిక్కులేని పరిస్థితిలో ఉండవు. ఇలాంటి జరిగితే ఎవరు వస్తారండి డైరెక్ట్గా? మీకు ఎవరు వచ్చి ధైర్యంగా చేస్తారు? ఏ సెక్యూరిటీ చేస్తారండి? ఇంతకుముందు కొన్ని రోజులు లేదని వర్క్ పోస్ట్ పెట్టించినప్పుడు గలాట్ జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది. గవర్నమెంట్ స్టాఫ్ కానీ, ప్రైవేట్ స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ ఏ విధంగా డ్యూటీ చేస్తారు? అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదైనా జరిగితే, ప్రాణాపాయం జరిగితే ఎవరండి బాధ్యులు? అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి. రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి. చాలా నిజంగా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము. అలాగే రేపటి నుండి మేము వీళ్ళైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరణని నిర్ణయించినాము. అలాగే ఈ సార్ మేము పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాము, తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు. పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి. ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. అట్లే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే నైట్ పూట చేస్తామండి. మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలని. నైట్ పూట మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా, మాకే దిక్కు లేనప్పుడు మేమేం చేస్తామండి? అమ్మాయి గొంతు పట్టుకున్నారు, మీద పడిపోయినారు ఒక మాపు. అదే మీ ఇళ్ళలో మీ ఎక్కాచలు జరిగితే గమనుంటారా? ఇట్లా దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరుపుకోకుండా చర్యలు తీసుకుంటేనే డాక్టర్లు సరైన వైద్య సేవలు అందిస్తారండి.